హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, మీ నుండి విడిపోయిన మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలా వద్దని ఆలోచిస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. రీసెంట్ పాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మోసం చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. బట్ అది వేరే పర్సన్ వల్ల, లేదంటే ఫ్యామిలీ వల్ల, ఎవరి వల్ల అయినా అవ్వచ్చు. రీసెంట్ పాస్ట్లో అయితే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మోసం చేశారు. బట్ ఇప్పుడైతే చాలా రిగ్రెటింగ్ ఫీల్ అయితే అవుతున్నారు. మీ పార్ట్నర్ అయితే ఒక నిర్ణయం తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలో అని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరు బాగా గుర్తొస్తున్నారని చెప్పాలి. నైట్ బాగా నిద్రపోయే టైంలో మీరు బాగా గుర్తొస్తున్నారనే చెప్పాలి మీ పార్ట్నర్కి అయితే. మీ పర్సన్ ఇప్పుడు సడన్గా మీ గురించి అంతగా ఆలోచించడానికి కారణం ఏమిటంటే, తెలుసుకునే ముందు మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎయిర్ ఎనర్జీ, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. వాటర్ ఎనర్జీ. బట్ అన్ని రాశుల వరకు కూడా వర్తిస్తుంది ఈ రీడింగ్. మీ బర్త్డేకి సంబంధించిన సెలబ్రేషన్స్ అవ్వచ్చు, మీ లవ్ స్టార్ట్ అయిన డేస్ అవ్వచ్చు, లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ వెడ్డింగ్ డేస్ అవ్వచ్చు. ఏదైనా కూడా కొన్ని సెలబ్రేషన్స్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. మీ ఇద్దరికి సంబంధించిన కొన్ని సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో అవ్వచ్చు, లేదంటే మీకు సంబంధించిన కొన్ని సెలబ్రేషన్స్, అది మీ బర్త్డే అవ్వచ్చు, లేదంటే మీ పార్ట్నర్ బర్త్డే అవ్వచ్చు, లేదంటే మీ వెడ్డింగ్ డేస్ అవ్వచ్చు, లేదా సంథింగ్ ఏదో సెలబ్రేషన్స్ అయితే మీరు మీట్ అయిన రోజులు, మీరిద్దరూ కూడా లవ్ ప్రపోజ్ చేసుకున్న డేస్, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. అందుకనే మీ పార్ట్నర్కి మీరు సడన్గా గుర్తొస్తున్నారని చెప్పాలి. చాలా ఎక్కువగా గుర్తొస్తున్నారు మీ పార్ట్నర్కి. లేదా మీ పర్సన్ ఎక్కడికైనా వేరే సెలబ్రేషన్స్, అంటే మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు, మరి బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, మరేమి ఎక్కడికైనా మీ పార్ట్నర్ వెళ్తే అక్కడ మీకు సంబంధించినట్టుగా, అంటే మీ పోలికలతో కలిసిన ఎవరో ఒక వ్యక్తిని అయితే మీ పార్ట్నర్ అయితే చూసినట్టుగా ఇక్కడైతే కనిపిస్తుంది. అప్పటి నుంచే మీ పార్ట్నర్కి అయితే మీరు బాగా గుర్తొస్తున్నారు. మీ పార్ట్నర్కి అయితే మిమ్మల్ని చూసినట్టుగా ఫీల్ అయ్యి, అంటే మీరే ఆ పర్సన్ అని అనుకుని ఒకసారి మీరు కాకపోవడంతో అయితే మీ పార్ట్నర్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. చాలా బాధపడుతున్నారు. అప్పటి నుంచి మీ పార్ట్నర్కి మీరు బాగా గుర్తొస్తున్నారనే చెప్పాలి ఖచ్చితంగా. ఆ సెలబ్రేషన్లో మీ పోలికలకు సరిపడా ఎవరో ఒక వ్యక్తిని అయితే మీ పార్ట్నర్ అయితే చూసారని ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ చూసిన దగ్గర నుంచి అయితే మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టారు.
మీ రిలేషన్ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారనే చెప్పాలి ఖచ్చితంగా. సడన్‌గా మీ పార్ట్నర్‌కి అయితే కొన్ని సిట్యుయేషన్స్ గుర్తుకొచ్చాయి. మీ ఇద్దరి మధ్యన ఉన్న కొన్ని హ్యాపీ మూమెంట్స్, కొన్ని సెలబ్రేషన్స్, మీరు రిలేషన్‌లో ఉన్నప్పుడు మీరు చేసుకున్న కొన్ని సెలబ్రేషన్స్ అవ్వచ్చు, లేదంటే లవ్ కమిట్మెంట్ అవ్వచ్చు, లేదంటే మ్యారేజ్ కమిట్మెంట్ అవ్వచ్చు, వెడ్డింగ్ డేస్ అవ్వచ్చు, బర్త్‌డే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్‌కి బాగా గుర్తొస్తున్నాయనే చెప్పాలి. సడెన్‌గా మీ పార్ట్నర్ మైండ్ అయితే చేంజ్ అయ్యింది. అవన్నీ గుర్తుకు రావడంతో సడెన్‌గా మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారనే చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే పాస్ట్‌లో మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ ఇప్పుడు మీ రిలేషన్ విషయంలో అయితే న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి ఇప్పుడు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. బట్ స్టక్‌లో ఉన్నారు. మీ పార్ట్నర్ అయితే చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఒక స్టెప్ వెయ్యాలి అని చెప్పి మీ రిలేషన్ విషయంలో అనుకున్నా, మేబీ ఎందుకో మీ పార్ట్నర్‌కి అయితే కొంచెం టెన్షన్‌గా ఉందనే చెప్పాలి. కొంచెం అలజడితో మీ పార్ట్నర్ అయితే కొంచెం అలజడిగా ఫీల్ అవుతున్నారు. చాలా భయపడుతున్నారు. చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతున్నారు. ఒక స్టెప్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలో అని చెప్పి డిసైడ్ అయినా కూడా ఎందుకో తెలియని టెన్షన్ అయితే మీ పార్ట్నర్‌కి అయితే ఉంది. అది మీకే తెలియాలి. మీ రిలేషన్ విషయంలో ఎందుకు పాస్ట్‌లో మీ నుంచి వాకౌట్ అయ్యారు? ఎందుకు మిమ్మల్ని మోసం చేయవలసొచ్చింది మీ పార్ట్నర్? అది ఫ్యామిలీ గురించా? లేదంటే వేరే పర్సన్ గురించా? ఆ విషయం అయితే మీకే తెలియాలి. బట్ మీ పార్ట్నర్‌కైతే సడెన్‌గా మీరైతే గుర్తుకు రావడం జరిగింది. బట్ స్టక్‌లో ఉన్నారు. ఒక స్టెప్ తీసుకోవాలన్నా భయపడుతున్నారు. మీ పార్ట్నర్ అయితే స్టెప్ తీసుకోలేకపోతున్నారనే చెప్పాలి ఖచ్చితంగా. బట్ మీ రిలేషన్ విషయంలో ఒక గ్రోత్ అయితే కావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. బట్ తన లైఫ్‌లో ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ పర్సన్ మీ పార్ట్నర్‌ని నిలదీస్తారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనే చెప్పాలి. ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు మీ పోలికలు కలిసిన వ్యక్తిని చూసిన దగ్గర నుంచి మీ పార్ట్నర్‌కైతే నిద్ర లేదనే చెప్పాలి ఖచ్చితంగా. సరిగ్గా నిద్రపోవట్లేదనే చెప్పాలి. ఎందుకంటే మీరే ఎక్కువగా గుర్తొస్తున్నారు మీ పర్సన్‌కైతే. మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ రిలేషన్ విషయంలో లేదా? చూద్దాం. యెస్. న్యూ బిగినింగ్ అయితే చేస్తారు మీ పర్సన్ అయితే. యెస్. మీ పర్సన్ న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. రీయూనియన్ అయితే చేస్తారు మీకు. మళ్ళీ మీ రిలేషన్‌కి అయితే కమిట్మెంట్ అయితే ఇస్తారు మీ పర్సన్ అయితే. కానీ బట్ స్లో మూవ్‌మెంట్ ఉంది. ఎందుకంటే చాలా దూరంగా ఉంది. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి చాలా టైం అయితే పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే చారియట్ వచ్చిందంటేనే చాలా టైం పడుతుందని చెప్పాలి ఖచ్చితంగా. రీయూనియన్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 3 ఆఫ్ కప్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చిందంటే 2 కార్డ్స్ కూడా న్యూ బిగినింగ్‌కి సంబంధించినవే. పాస్ట్‌లో మిమ్మల్ని మోసం చేసినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. దాని నుంచి బయటికి రాలేకపోతున్నారనే చెప్పాలి ఖచ్చితంగా. బట్ న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. కమిట్మెంట్ అయితే ఇస్తారు. బట్ కొంచెం భయపడుతున్నారు. వేరే ఎవరో పర్సన్ ఉన్నారు తన లైఫ్‌లో భయపడుతున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వడానికైతే టైం పడుతుందనే చెప్పాలి. బట్ రీయూనియన్ అయితే కన్ఫర్మ్‌గా చేస్తారు. మీ పర్సన్ మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటో తెలుసుకోవచ్చు. మీ పర్సన్ మీకు ఎటువంటి లవ్ మెసేజెస్ పంపాలి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. మీ పర్సన్ మీకు ఎటువంటి లవ్ మెసేజెస్ పంపాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. మీరు మీ పర్సన్ పక్కన ఉంటే మీ పార్ట్నర్ అయితే చాలా సేఫ్‌గా ఫీల్ అవుతారంట. చాలా ధైర్యంగా ఉంటుందంట మీ పార్ట్నర్‌కైతే.
మీ పర్సనల్ లైఫ్‌లో అన్నీ ఉన్నా కూడా మీ ప్రేమతోటే తన లైఫ్ అయితే కంప్లీట్ అవుతుందంట. మీరుంటేనే తన లైఫ్ అయితే కంప్లీట్ అవుతుంది. నా లైఫ్‌లో అన్నీ ఉన్నా నువ్వు లేనిది లోటు నాకైతే ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్యన ఉన్న లవ్ అయితే జెన్యూన్ లవ్ అంట. ఇద్దరిది కూడా సోల్‌మేట్ కనెక్షన్ అంట. అందుకు మీరిద్దరు దూరంగా ఉన్నా మీ మనసులు ఎప్పుడూ గూడా ఒకటిగానే ఉంటాయి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీకు మెసేజ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే మీతో ఉన్నప్పుడు, మీ పక్కన ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. మిమ్మల్ని హగ్ చేసుకోవడం అంటే మీ పార్ట్నర్‌కి చాలా ఇష్టం అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఏంజెల్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. ఏంజెల్స్ మీ రిలేషన్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీకు, మీ పర్సన్ గురించి మీకు ఏ సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. యెస్, మీ పర్సన్ అయితే యాక్షన్ అయితే తీసుకుంటారంట. టైం అయితే పడుతుంది. కానీ యాక్షన్ అయితే కన్ఫర్మ్‌గా తీసుకుంటారు అని చెప్పి ఏంజెల్స్ కూడా మీకు చెప్తున్నారు. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో అయితే యాక్షన్ అయితే తీసుకుంటారంట. ఏంజెల్స్ కూడా అదే చెప్తున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. మేబీ ఎంతమందికి రెజొనేట్ అయిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.